ఢిల్లీలో 5వ వంతుంటుంది మాల్దీవులు. అలాంటి దేశం భారత ప్రధానమంత్రి మోదీని, భారతదేశాన్ని, భారతీయులను టార్గెట్ చేస్తూ అవాకులు చవాకులు పేలుస్తోంది. లక్షద్వీప్లో మోదీ పర్యటించినంత మాత్రానే మాల్దీవులు ఇంతగా పేటరేగిపోతుందా? మాల్దీవులు అసహనం వెనుక ఉన్నది కేవలం టూరిజం కోణమేనా? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అదే సమయంలో మాల్దీవులు మిడిసిపాటు వెనుక డ్రాగన్ కంట్రీ కుట్ర దాగుందన్న కోణం మరింత వేడి రాజేస్తోంది. భారత్తో ఏ విషయంలోనూ పోటీ కాదు కదా, కనీసం పోలిక కూడా పెట్టుకునే స్థాయిలో లేని ద్వీపదేశం భారత్ మీద ఎందుకు అంత చెలరేగింది? మాల్దీవులను ముందు పెట్టి చైనా పన్నుతోన్న పన్నాగాలేంటి? దీనిపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మాల్దీవులకు తాగునీటి కొరత సాయం చేసింది భారతే. కోవిడ్ మహమ్మారి ప్రళయం సృష్టించిన వేళ మాల్దీవులకు అండగా నిలిచింది భారతే. వ్యాపారం, వాణిజ్యం, విద్య, ఆరోగ్యం, టూరిజం ఇలా అనేక రంగాల్లో మాల్దీవులకు అండగా నిలిచింది భారతే. అక్కడ దాకా దేనికి? అసలు మాల్దీవులను స్వతంత్ర దేశంగా గుర్తించిన తొలి దేశాల్లో భారత్ ఒకటి. ఇన్ని రకాలుగా భారత్ నుంచి ప్రయోజనాలు పొంది నేటికి అనేక కోణాల్లో సాయాన్ని అందుకుంటూ కూడా మన మీద విషం కక్కింది మాల్దీవులు. దానికి కారణం డ్రాగన్ కంట్రీనేనా? మాల్దీవులు హిందూ మహాసముద్రంలో చిన్న దేశం. చుట్టూ నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు సోయగాలు, ఇసుక తిన్నెలు, వెన్నెల రాత్రులు, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు, బీచ్ విల్లాస్, బెస్ట్ డైవింగ్ సైట్స్ తో పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుంది. మాల్దీవులు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడానికి ప్రధాన కారణం ఇక్కడి పగడపు దిబ్బలు. ఈ దేశంలో 26 పగడపు అటోల్స్, 1200 దీవులు ఉన్నాయి. ఇక్కడి ఏకాంత ద్వీపాల్లో చాలా రిసార్టులున్నాయి. అందుకే కొత్తగా పెళ్లైన జంటలు హనీమూన్ కోసం సెలబ్రిటీలు, ట్రావెలర్స్ క్యూ కడుతూ ఉంటారు. ఇటీవలి కాలంలో భారతీయ సినీ తారల కేంద్రంగా కూడా మాల్దీవులు బాగా ప్రచారంలోకి వచ్చింది. మన సెలబ్రిటీస్ పుణ్యమాని మరింత పాపులారిటీని పెంచుకుంది. ఇంతవరకు బానే ఉంది, కానీ భారత్ మీదే పెదవి విరుపులు విరిచే స్థాయిలో మాల్దీవులు ఎప్పుడైతే తన పైత్యాన్ని ప్రదర్శించిందో అప్పుడు దానికి కొత్త సమస్యలు మొదలయ్యాయి. మాల్దీవుల వైశాల్యం 300 చదరపు కిలోమీటర్లు. అందులో చాలా ద్వీపాలలో జనావాసాలు లేవు. అంటే పరిమాణంలో దిల్లీ కంటే దాదాపు 5 రెట్లు చిన్నది. అలాంటి దేశం భారత్ మీద నోరు పారేసుకుని తర్వాత నాలిక ఖర్చుకొని సరిదిద్దుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అయినా మాల్దీవులకు జరగాల్సిన నష్టం వేగంగానే జరిగిపోతోంది. లక్షద్వీప్ లో 2 రోజులు పర్యటించిన నరేంద్ర మోదీ జనవరి 5న మీలోని సాహసికుడికి సరైన గమ్యస్థానం లక్షద్వీప్ అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ మీద మాల్దీవుల మంత్రులు, ఎంపీలు అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయారు. మాల్దీవుల మంత్రి అబ్దుల్లా మజుమ్ మాజిద్ ఇదంతా మాల్దీవుల నుంచి దృష్టి మరల్చి లక్షద్వీప్ ను మరో పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికి అంటూ విమర్శించడంతో రాజకీయ వివాదం రేగింది. మరో మంత్రి మరియం షివునా ఎక్స్ లో ఇజ్రాయెల్ తో భారత సంబంధాలను ప్రస్తావించారు. మోదీ ఇజ్రాయెల్ చేతిలో కీలుబొమ్మ అంటూ నోటి తీటని ప్రదర్శించారు. ఆమెతో మరో మహిళా సహచర మంత్రి మాల్షా షరీఫ్ స్వరం కలిపారు. భారత పర్యాటక ప్రాంతాలు, గదులు దుర్వాసన వేస్తుంటాయన్న నోటి తీట మాటలు వచ్చాయి. మోదీ మీద, భారతీయుల మీద మాల్దీవుల మంత్రులు నోరు పారేసుకోవటంపై భారత్తో పాటు అనేక దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వేలాది మంది భారతీయులు ఈ ద్వీప దేశానికి పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా మాల్దీవులకు వెళ్లిన టూరిస్టుల సంఖ్య 17,50,000 అయితే అందులో భారత్ మొదటి స్థానంలో ఉంది. మన దేశం నుంచి గతేడాది 2,09,000 మంది పర్యాటకులు మాల్దీవులకు వెళ్లారు. ఇప్పుడు మాల్దీవులు మిడిసిపాటుతో భారతీయులు కన్నెర్ర చేశారు. బాయ్కట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే దాదాపు 9,000 హోటల్ బుకింగ్స్, 3,000 విమాన టిక్కెట్లను భారతీయులు రద్దు చేసుకున్నారు. దీంతో దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టిన మాల్దీవులు ప్రభుత్వం 3 మంత్రులను సస్పెండ్ చేసింది. మోదీ లక్షద్వీప్ కు వెళ్లింది కేవలం టూరిజం ప్రమోషన్ కి మాత్రమే కాదు, తాను గతంలో లక్షద్వీప్ కి ఇచ్చిన హామీని నెరవేర్చడానికి. లక్షద్వీప్ ని ఏ ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకుంది లేదు. 2019 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ 1000 రోజుల్లో లక్షద్వీప్ కి కొచ్చి నుంచి సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ ఇస్తానని మోదీ మాటిచ్చారు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు కోవిడ్ వల్ల ఆ పనులు ముందుకు సాగలేదు. కరోనా తర్వాత మొదలైన పనులు ఇప్పుడు పూర్తయ్యాయి. లక్షద్వీప్ తో పాటు మిగిలిన దీవులకు ఇంటర్నెట్ అందుబాటులోకి రావటమే కాదు, కొచ్చితో కమ్యూనికేషన్ ఏర్పడింది. తరువాత 2023 చివరి భాగానికి ఇది పూర్తయిపోయింది.
ఈ కనెక్టివిటీ వల్ల, ఇప్పుడు ఈ ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ వల్ల అక్కడ ఉన్నటువంటి అన్ని ద్వీపాలకు కనెక్టివిటీ వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి ఆ ద్వీపాల విషయంలో గనక మనం చూసుకున్నట్టయితే కాల్పెని, అగాట్టి, అమీని, ఆండ్రోత్, మినికాయ్, బంగారం, బిట్రా, చెట్లాట్, కిల్టన్ అండ్ కడ్మన్, ఈ ద్వీపాలకు కవరాట్టితో పాటు రెగ్యులర్ కనెక్టివిటీ వచ్చింది. అంతేకాకుండా కొచ్చితో వాళ్ళు మాట్లాడగలిగేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది చాలా అవసరం, ఎందుకంటే లక్షద్వీప్ యొక్క భద్రత దృష్ట్యా చాలా కీలకమైంది. ఏ మాల్దీవులనైతే ఇప్పటిదాకా ప్రమోట్ చేస్తూ వచ్చారో ఆ భారతీయ సినీ స్టార్స్ కూడా లక్షద్వీప్ కి జై కొడుతున్నారు. అసలు భారత్ సాయం మీద ఆధారపడిన మాల్దీవులు భారత్తో ఏ రంగంలోనూ ఏ విధంగానూ పోటీకొచ్చే స్థాయి కూడా లేని మాల్దీవులు మన మీద ఇంతగా అవాకులు చెవాకులు పేరటం వెనుక కారణం ఏంటన్న చర్చ కూడా వేగవంతమైంది. ఈ నేపథ్యంలోనే డ్రాగన్ కంట్రీ కుట్ర ఏమైనా దాగుందా అనే కోణం తన పరిధిని పెంచుకుంటోంది. డ్రాగన్ కంట్రీ భారత్కి వ్యతిరేకంగా తన కుట్రలకు మరింత పదును పెడుతోంది. భారత్ ఇరుగు పొరుగు దేశాలను ఆకర్షించే క్రమంలో ఎత్తులు వేస్తూనే ఉంది. శ్రీలంక నుంచి నేపాల్, పాకిస్తాన్ వరకు ప్రత్యేక వ్యూహాలను రచించి అమలు చేస్తోంది. ఆ క్రమంలోనే మాల్దీవుల ఎపిసోడ్ వెనుక కూడా చైనా ఉందన్న విశ్లేషణలు వేగంగా తమ బలాన్ని పెంచుకుంటున్నాయి. డ్రాగన్ మాయలో పడిన మాల్దీవులు ఎప్పుడు కష్టమొచ్చినా ఆపన్నహస్తం అందించే భారత్కు దూరం జరగడం ఖచ్చితంగా అవివేకమే. హిందూ మహాసముద్రంలో ఉండే ద్వీపాల సముదాయమే మాల్దీవులు. ఒక రకంగా చెప్పాలంటే తొలి నుంచి ఈ దేశానికి భారత్ పెద్దన్న లాంటిది, మాల్దీవులకు ఇండియా పెద్దన్న లాంటిది. మాల్దీవులు స్వాతంత్ర్యాన్ని గుర్తించిన తొలి దేశాల్లో భారత్ ఒకటి. స్వాతంత్ర్యం వచ్చినాటి నుంచి మాల్దీవులు మన దేశంతో వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకుంది. చేరువగా ఉండే శ్రీలంక తర్వాత భారతే ఆ దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇప్పటికీ మాల్దీవుల్లో పర్యాటక పరిశ్రమకు భారత్ ఎంతో మద్దతునిస్తోంది. మాల్దీవుల్లోని 34 ద్వీపాల్లో నీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వస్తుల ప్రాజెక్టుల్లో భారత్ భాగస్వామ్యం ఉంది. హరిమధు అంతర్జాతీయ విమానాశ్రయ పునర్నిర్మాణ ప్రాజెక్ట్, గన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీడెవలప్మెంట్ వంటి 8 ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. భారత్లోని లగ్జరీ హోటల్ అయిన తాజ్, ఒబెరాయ్ వంటి సంస్థలు కూడా ఇక్కడ తమ సేవలు అందిస్తాయి. అలాగే ఇక్కడి పరిశ్రమల్లో మానవ వనరుల అవసరాన్ని కూడా భారత్ భర్తీ చేస్తోంది. ఈ దేశం పర్యాటకంతో పాటు వ్యవసాయం, చేపల వేటపై ఎక్కువగా ఆధారపడుతుంది. మాల్దీవుల్లో ఐలాండ్ రిసార్ట్స్ అభివృద్ధి, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి, వివిధ వాణిజ్య వెంచర్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలను కూడా ఇచ్చింది. 2004లో సునామీ వచ్చినప్పుడు మాల్దీవుల్లో ల్యాండ్ అయిన తొలి విమానం భారత్ పంపినదే. ఇంతగా తొలి నుంచి మాల్దీవులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వచ్చింది భారత్. 1988లో మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయూంపై శ్రీలంక ఉగ్రవాదులు తిరుగుబాటు ప్రయత్నాలు చేస్తే రాజీవ్ గాంధీ సైన్యాన్ని పంపి అబ్దుల్ గయూం ప్రభుత్వాన్ని కాపాడారు. భారత సైన్యం ఆపరేషన్ కాక్టస్ ను విజయవంతంగా నిర్వహించింది. భారత్, మాల్దీవుల మధ్య దశాబ్దాలుగా ఉన్న సన్నిహిత సంబంధాలు చైనా ఎంట్రీతో దెబ్బతిన్నాయి. భారత్ను దెబ్బతీయటమే లక్ష్యంగా చైనా మన పొరుగు దేశాలను తన వైపుకు తిప్పుకోవటం మొదలుపెట్టింది. ముత్యాల హారంలా భారత్ చుట్టూ తన ప్రాబల్యాన్ని పెంచుకోవటం మొదలుపెట్టింది. ముందుగా పాకిస్తాన్తో మొదలుపెట్టి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఇలా ఒక్కో దేశానికి ఆర్థికంగా ఆశ చూపి తన వైపుకు తిప్పేసుకుంది. ఈ క్రమంలోనే మాల్దీవులు చైనా వలలో చిక్కిందా అన్న ప్రశ్న ఇప్పుడు తన పరిధిని పెంచుకుంటోంది. స్ట్రింగ్ ఆఫ్ పల్స్ పాలసీ అన్నమాట. స్ట్రింగ్ ఆఫ్ పల్స్ ఏంటంటే ఇండియాని చుట్టుముట్టియాలన్నమాట. అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి అటుపక్క భూటాన్ దగ్గర నుంచి, దాని తర్వాత భూటాన్ లో కూడా ఇప్పుడు ఏదే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు చైనా. అటుపక్క నుంచి శ్రీలంకలో మనం చూసాం హంబన్ తోట పోర్ట్ ని ఎట్లాగే క్యాప్చర్ చేశారు. దాని తర్వాత అటుపక్క మాల్డీవ్స్ నుంచి, దాని తర్వాత ఇటు పాకిస్తాన్, అంటే ఇండియాని మొత్తం 4 పక్కల నుంచి చుట్టుముట్టాలని. కానీ మాల్డీవ్స్ విషయానికి వస్తే మాల్డీవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మాల్డీవ్స్ కానీ శ్రీలంక కానీ, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ సీ లేన్స్ అన్నమాట. ఈ ఇంటర్నేషనల్ సీ లేన్స్ అంటే ట్రేడ్ అంతా ఇక్కడి నుంచి జరుగుతాయి. పెద్ద పెద్ద ఓడలంతా ఈ దీంట్లోంచి వెళ్తాయి. సో వాళ్ళు ఏమిటంటే ఈ శ్రీలంకలో పోర్ట్స్ కానీ, మాల్డీవ్స్ లో కానీ ఉన్న గవర్నమెంట్ కానీ వాళ్ళ కంట్రోల్లో ఉంటే ఇక్కడ వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు. సో అందువల్ల మాల్డీవ్స్ కి వాళ్ళు బాగా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మాల్డీవ్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో 7-8 రోజులు పర్యటన చేస్తున్నారు చైనాలో. అది అర్థం లేదు, ఎందుకైతే చైనాలో 7-8 రోజులు పర్యటన చేయడానికి
ఏముంది టూరిస్ట్ గా తప్పితేను. మాల్దీవుల చుట్టూ ఉన్న సముద్రం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైంది. హిందూ మహాసముద్రానికి సంబంధించి చైనా వ్యూహాల అమలులో మాల్దీవులకు ఆ దేశం ప్రాధాన్యతనిస్తోంది. 2016లో మాల్దీవులు ఒక ద్వీపాన్ని ఓ చైనా కంపెనీకి 50 సంవత్సరాల లీజుకిచ్చింది. ఆ ఒప్పందం ఖరీదు కేవలం 30 కోట్ల రూపాయలు. మాల్దీవులు భారతదేశంలోని లక్షద్వీప్ నుండి 700 కిలోమీటర్లు, మెయిన్లాండ్కు సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భారత్తో కయ్యానికి దిగినప్పుడు ఆ దేశం మీద కన్నేసి ఉంచటానికి మాల్దీవులు చైనాకు బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే మాల్దీవులను మచ్చిక చేసుకునేందుకు డ్రాగన్ కంట్రీ అనేక ఎత్తుగడలు వేస్తోంది. మాల్దీవుల రాజధాని మాలేకి మరో దీవిలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతూ 4 లైన్ల వంతెనకు చైనా 1600 కోట్ల రూపాయల నిధులను ఇచ్చింది. చైనాకు ధీటుగా భారత్ కూడా గత కొన్నేళ్లలో వేల కోట్ల రూపాయలను రుణాలుగా, గ్రాంట్ల రూపంలో మాల్దీవులకిచ్చింది. అయినా భారత్ చేసిన సహాయాలను మర్చిపోయిన మాల్దీవులు డ్రాగన్ కంట్రీకి జై కొడుతోంది. మరోవైపు తాజా వివాదంలో మాల్దీవులను వెనకేసుకురావటానికి చైనా తెగ తహతహలాడుతోంది. దక్షిణాసియాలో కొన్ని దేశాలతో ఢిల్లీ సంబంధాలు దెబ్బతిన్నాయని తమను నిందించటం మాని భారత్ మరింత విశాల దృక్పథంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయాన్ని ప్రచురించింది. దీంతో మాల్దీవుల వెనుక చైనా కుట్రలున్నాయని తేలిపోయింది. అయితే మాల్దీవులు కేంద్రంగా హిందూ మహాసముద్రంలో ఇకపై చైనా ఏం చేయదలుచుకుంది? ఆ క్రమంలో భారత్ మీద ఎలాంటి కుట్రలకు పదును పెడుతుందన్న దానిపై మోదీ ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. భారత ప్రధానిపైన, భారతీయులపైన నోటి తీటను ప్రదర్శించారు మాల్దీవుల మంత్రుడు. ఆ వెంటనే 3 మంత్రులపై వేటు వేసి తప్పు సరిదిద్దుకుంటున్న భావన కలిగించింది మాల్దీవుల ప్రభుత్వం. కానీ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు తొలి నుంచి చైనాకు జిందాబాద్ కొడుతూ వచ్చారు. భారతీయ వ్యతిరేక ఎజెండాతోనే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాడు. మరోవైపు పర్యాటక రంగాల్లోనే కాదు, ఉగ్రవాదంలోనూ మాల్దీవులు తన ఉనికిని చాటుకుంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇకపై మాల్దీవుల మీద ఒక కన్ను వేసి ఉండాల్సిందే అంటున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. మాల్దీవులకు గతేడాది ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ అలయన్స్ కోయలిషన్ కు చెందిన మహమ్మద్ ముయిజ్జు విజయం సాధించారు. సహజంగా ఏ దేశంలో అయినా ఎన్నికల వేళ దేశంలోని కీలక సమస్యలే ప్రధాన ఇష్యూస్గా మారతాయి. కానీ నాటి అధ్యక్షుడు సోలహ్ను ఓడించడానికి మహమ్మద్ ముయిజ్జు ఎంచుకున్న అస్త్రం భారత వ్యతిరేక వైఖరి. ఇండియా అవుట్ అంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముయిజ్జు. భారత్ అనుకూల వైఖరితో ఉన్న సోలెహ్ తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. చైనా అనుకూల వైఖరున్న ముయిజ్జు విజయం సాధించారు. నాటి నుంచి మాల్దీవులు కేంద్రంగా డ్రాగన్ కంట్రీ తన కుట్రలకు పదును పెడుతుందన్న చర్చ అంతర్జాతీయంగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు కాస్తగా మంట రాజేస్తోంది డ్రాగన్. ఇంతకీ ముయిజ్జు ఇచ్చిన ఇండియా అవుట్ అనే నినాదానికి కారణం ఏంటో తెలుసా? మాల్దీవుల్లో ఉన్న భారత బలగాలు. ఈ మ్యూజియం ముందు ఉన్న ప్రెసిడెంట్ ఎవరైతే సోలే ఉన్నాడు, ఆయన ఇండియాకి చాలా అనుకూలంగా ఉండేవాడు. ఇండియా సహాయం తీసుకుంటూ ఉండేవాడు. దాని తర్వాత అన్ని బాగానే ఉండేది. ఈ ఎలక్షన్స్ లో ఓడిపోవడంతో ఇది ఈ మన 2 దేశాల మధ్యలో సత్సంబంధాలు బాగా చెడిపోయి, సో ఇప్పుడు ఏమిటంటే ఇండియన్ గవర్నమెంట్ ఓవర్ రియాక్ట్ చేయటం లేదు. సెలబ్రిటీస్ ఏమన్నా కూడా ప్రస్తుతానికి ఏంటంటే ఇండియా సంబంధాలు మంచిగానే ఉండాలని ప్రయత్నం చేస్తున్నది మాల్దీవ్స్ తో. ఎందుకంటే స్ట్రాటజికలీ లొకేటెడ్ కంట్రీ అది. దాంతో మనం సంబంధాలు పాడు చేసుకుని చైనాకి ఇంకో అవకాశం ఇచ్చి వాళ్ళు అక్కడ తన తిష్ట వేసకుండా ఇండియా ప్రయత్నం చేస్తున్నది. భారత పశ్చిమ తీరానికి సమీపంలో ఉన్న లక్షద్వీపులకు కింద ఈ మాల్దీవులున్నాయి. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియాకు వెళ్లే కీలకమైన సముద్ర మార్గం ఇక్కడకు సమీపంలోనే ఉంది. మాల్దీవులు పలు దీవులను కూడిన చిన్న దేశం కావటంతో భారత్ సాయంపైనే ఆధారపడుతుంది. ఈ క్రమంలోనే అక్కడ భారత బలగాలు మోహరించాయి. ఈ దళాలు భారత సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తాయి. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్లో గస్తీకి సహకరిస్తున్నాయి. మాల్దీవుల్లో ప్రస్తుతం 50 నుంచి 75 మంది వరకు భారత సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 100 మంది లోపు ఉన్న భారత బలగాలు, అది కూడా మాల్దీవులకు సాయం కోసం ఉన్న భారత బలగాల వైపు వేలు చూపిస్తూ ఇండియా అవుట్ అంటూ ముయిజ్జు రాజకీయం చేశారు. ఇప్పుడు డ్రాగన్ కనుసన్నల్లో మసులుతున్నారు. తనను గెలిపిస్తే భారత బలగాలను వెనక్కి పంపిస్తానని ఎన్నికల వేళ హడావుడి చేశారు ముయిజ్జు.
ఇప్పుడు భారత దళాల స్థానంలో చైనా దళాలకు మయుజ్జు అనుమతిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో మయుజ్జు చేతిలో ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ ఓటమి పాలయ్యారు. సోలిహ్ భారత్కు అనుకూలంగా వ్యవహరించేవారు. చైనాకు మాల్దీవులు చెల్లించాల్సిన అప్పుల విషయంలోనూ సోలిహ్ అభ్యంతరాలు చెప్పారు. రుణాల చెల్లింపు గురించి డ్రాగన్ కంట్రీ తమపై అవసరానికి మించిన ఒత్తిడి తెస్తోందని సోలిహ్ వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. సోలిహ్కు మొదటి నుంచి చైనాపై సదాభిప్రాయం లేదు. రక్షణ ఒప్పందాల్లో ఆయన ప్రభుత్వం భారతదేశానికి ప్రాధాన్యతనిచ్చింది. మాల్దీవులకు భారత్ ఆర్థికంగా కూడా భారీ సాయం చేసింది. కానీ మాల్దీవులు అధ్యక్షుడిగా మయుజ్జు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చైనా అనుకూల వైఖరిని ప్రదర్శించడం మొదలుపెట్టేశారు. మాల్దీవులు పర్యాటకం మీద ఆధారపడిన ద్వీపదేశం. అదే సమయంలో ఇస్లామిక్ తీవ్రవాదం కూడా అక్కడ పెరగటం ఆందోళన కలిగించే అంశం. మాల్దీవుల నుంచి దాదాపు 700 మంది ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఐసిస్లో చేరారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పుడు డ్రాగన్ కంట్రీ తానా అంటే మాల్దీవులు తందానా అంటోంది. ఈ ద్వీపదేశంతో భారత్కి ఎన్నో వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే అటు చైనా కుట్రలకు చెక్ పెడుతూనే ఇటు మాల్దీవులను దారికి తెచ్చుకునే దిశగా మోదీ సర్కార్ ఎలాంటి వ్యూహానికి పదును పెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.